హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో సోమవారం వీడియో అండి. మా ఆయన కాయగూరలు తెచ్చారు. రైతు బజార్కి వెళ్ళి నేను వెళ్ళలేదండి, కొంచెం ఇల్లు శుభ్రం చేసుకునే పని ఉంది, దీపం మీద పెట్టుకోవాలి కదా, లేట్ అయిపోతుందని వెళ్ళలేదు. కాయగూరలన్నీ తెచ్చారండి, అవే మీకు చూపిస్తున్నాను. మొక్కజొన్న పొత్తులు తెచ్చారు, చాలా బరువుగా ఉన్నాయి. నేను ఎప్పుడు కొన్నా ఎల్లోగా ఉంటే, మా వారు కొన్నప్పుడు వైట్గా ఉన్నాయి. ఇక నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను కదా, లైట్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే నేను కూర్చుంటే లేగలేనండి, పీట వేసుకొని కూర్చుంటే తప్ప అప్పుడు టైంలో పీట కనబడలేదు. ఫాస్ట్గా వంట చేయాలి, మళ్ళీ అప్పటికప్పుడు మా వారు బయటకు వెళ్ళి అర్జెంట్ పని ఉంది, వంట చేసుకున్నారు. బ్యాంక్ పని ఉంది, అందుకే ఫాస్ట్గా పప్పు తోటకూర వండేస్తున్నాను. మిగతా తోటకూర మంగళవారం వండుదామని పక్కన పెట్టేశాను. పప్పు తోటకూర వండుతున్నానండి. చూసా ఫాస్ట్గా కోసేస్తున్నాను. నేను స్పీడ్ మోడ్లో పెట్టానండి. అది తోటకూర రెడీ చేసుకొని పెట్టుకొని పప్పు పొయ్యి మీద పెట్టేస్తాను. ఏం ఉండదండి, వేసేసి ఉప్పు పసుపు వేసేస్తాను. పసుపు వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి పెట్టేస్తాను. పెట్టేసి నేను తినేసి బయలుదేరి వెళ్ళిపోతాము. కొంచెం చింతపండు నేను ఒక్కోసారి నానబెట్టి దాన్ని జ్యూస్ తీసి వడగట్టి వేస్తాను. ఒక్కోసారి టైం లేదు అంటే ఇలా వేసేస్తానండి. దాంతోపాటు ఉడికిపోయి మెత్తగా స్మాష్ అయిపోతుంది. రాత్రి మెంతుల్ని నానబెట్టుకున్నాను, తాగడం మర్చిపోయాను. టిఫిన్ తిన్నాక నాకు తాగుతున్నాను. ఇదిగోండి, మేము బీచ్కి అది చెప్తాను కదా, బ్యాంక్కి వెళ్ళే పని ఉందని. మా బీచ్ సైడ్ అండి చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా వైజాగ్లో ఉంటే వెళ్ళండి. వెళ్తూ ఉంటారులేండి, దూరంగా ఉన్న వాళ్ళే వెళ్తారు, దగ్గర ఉన్న వాళ్ళు ఎక్కువ బీచ్కి వెళ్ళము. మేము అసలు బీచ్కి వెళ్ళమండి, ఎప్పుడు శివరాత్రికి వెళ్తాం, అది కూడా చాలా తక్కువ. వెళ్ళాలనుకుంటే వెళ్తాం. మా వారు వెళ్ళి బీచ్ వాటర్ తెచ్చేస్తారు, మేము ఆ వాటర్లో కలిపి స్నానం చేసేస్తాం. చూపిస్తున్నాను బ్యాంకు. పెద్దగా షూట్ చేయలేదండి. ఇది మెసేజ్ వ్లాగ్ అండి. నేను మెన్షన్స్ అయిపోయాను మంగళవారం. ఎక్కువగా ఏం వండలేదు, చాలా నొప్పి వచ్చేసిందండి, కడుపు నొప్పి. నాకు పీసీఓడి ఉంది. మెన్సెన్స్ నేను కరెక్ట్ డేట్కి రాను, 20 days లేట్ అయిపోయింది. దానివల్ల ఏమైందంటే బాగా స్టమక్ పెయిన్ వచ్చేసిందండి. నేను మా వారికి ఫోన్ చేసి చెప్పాను, నేను ఇప్పుడు కుకింగ్ చేసే టైం అస్సలు బాగాలేదు, ఏమేమి తెచ్చండి, సాంబారు, వంకాయ బఠానీ కర్రీ, ఫ్రై ఏదో తెచ్చారు, పప్పు కూడా తెచ్చారు. 100 rupees అయ్యిందని మరి ఏం చేస్తాం. నెల మొత్తానికి ఒకసారి కూడా అలా రెస్ట్ తీసుకోకపోతే చాలా నొప్పిగా ఉంది. నేను ఎంత పెయిన్ వచ్చిన టీ మాత్రం కంపల్సరీ అండి. సాయంత్రం నేను మా వారు టీ పెట్టుకుంటున్నాము. పిల్లలకేమో స్వీట్ కార్న్ ఉంది కదా, అది ఉడబెట్టి ఇచ్చేసాను. ముందు రోజు వెళ్ళి రైతు బజార్కి వెళ్ళి తెచ్చారు. నా గిన్నెలన్నీ దోవాలి. నేను ఆ రోజు అంతా రెస్ట్ తీసుకున్నానండి, అస్సలు పడుకోలేదు. ఇదిగోండి, నైట్ వండాను, రసం పెట్టి బెండకాయ కర్రీ చేసిన. ఒక పూట అంటే తెచ్చుకుంటాం, 2 పూటలు తెచ్చుకోలేం కదా, రెస్ట్ తీసుకున్నాను కదా అని కొంచెం వేడి నీళ్ళతో స్నానం చేసి ఫ్రెష్గా ఉండి వండానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.